వెల్కమ్ బ్యాక్. మధులిక ఆరోగ్య పరిస్థితి సంబంధించి యశోద హాస్పిటల్ డాక్టర్స్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఒకసారి అవన్నీ సెట్ అయిన తర్వాత ఆపరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మధులిక 17 సంవత్సరాల అమ్మాయి యశోద మలక్పేట ఆసుపత్రికి వచ్చే సమయానికి అరౌండ్ 10 గంటల మార్నింగ్ అరౌండ్ 10 o'clock పేషెంట్ కేమ్ టు అవర్ హాస్పిటల్. వచ్చేసరికి ఆమె తీవ్ర రక్తస్రావంతో వచ్చింది. బీపీ వాజ్ నాట్ రికార్డబుల్. బీపీ అనేది ఆమెకు లేదు. సో మా ఎమర్జెన్సీ టీమ్ అండ్ ఆల్ ద క్రిటికల్ కేర్ టీమ్ హాస్ టేకెన్ ద ఫుల్ మెజర్స్ తీసుకొని ఆమె బీపీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తలకు తగిలిన గాయంతో ఆమె ప్రస్తుతానికి మన స్పృహలో లేదు. 14 నుంచి 15 తీవ్ర గాయాలతోటి డీప్ కట్ వూండ్స్ వచ్చినాయి. సో దానితోటి రక్తస్రావం అనేది సివియర్గా జరిగింది. ఇట్లాంటి పేషెంట్లు యూజువల్గా బీపీ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆమె కండిషన్ ప్రస్తుతానికి చాలా క్రిటికల్గా ఉంది. ఆమెకి గాలి తీసుకునే పరిస్థితులు కూడా లేకపోవడం వల్ల వెంటిలేటర్ తోటి మనం పూర్తి కృత్రిమ శ్వాసతోటి ఆమెను మెయింటైన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఆమె బీపీ మెయింటైన్ చేసి కండిషన్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ఆమెకు చాలా రకాల ఆపరేషన్లు అవసరం ఉన్నాయి. దాంట్లో మేజర్గా న్యూరో సర్జరీకి సంబంధించిన డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌళి గారు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికంటే ముందు ఆమె రక్తం మనం స్టెబిలైజ్ చేసి బీపీ అంతా ఇంప్రూవ్ అయిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి తీసుకుంటాం. సో ఇట్లాంటి పేషెంట్స్ కండిషన్ బయటికి రావడానికి సామాన్యంగా 48 గంటల నుంచి 72 గంటలు పడుతుంది. ఆమె ప్రస్తుతానికి మన స్పృహలో ఏమాత్రం లేదు, కదిలే పరిస్థితిలో కూడా లేదు. మధులిక కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు.